దేవుని మహాపరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1, 2 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. రైట్, ప్రార్థన చేద్దామా? దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యం వింటున్న నీ బిడ్డలకు వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగిన మనస్సును, అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని వారికి మీరు దయచేయమని, వాక్యాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకం యేసు నామమున తొలగిపోవును గాక. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఒకసారి దేవునికి స్తోత్రం. స్త్రీలు పురుషులకు వందనాలు చెప్పండి. వందనాలు చెప్పండి. అటువైపు తిరిగి చెప్పాలి. స్త్రీలు పురుషులకు వందనాలు చెప్పాలి. పురుషులందరూ స్త్రీలకు వందనాలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ. మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. దేవునికి మహిమ. చాలాసార్లు మనము మన పక్క వాళ్ళకి కూడా ప్రైజ్ లార్డ్ చెప్పుకోం. మందిరానికి రాగానే పక్కన కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, పాట పాడుతుంటే పాట పాడుతాం, ఆరాధన చేస్తుంటే ఆరాధన చేస్తాం. కానీ ప్రక్క వారికి నువ్వు కూర్చోగానే, నువ్వు రాగానే నీ ప్రక్క వారికి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు చెప్పాలో చెప్పండి. తెలుసా మీకు? ఎందుకు చెప్పాలో తెలుసా? ఈ రోజున నిన్ను నన్ను కలిపినందుకు దేవునికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ దేవుడే నిన్ను కలపకపోతే దేవునికి వందనాలు చెప్పి కూడా ఫలితం లేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం విందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1, 2 వచనాలు శ్రద్ధగా మనం అక్కడ చదువుతున్నాం. ఇందాక ఇక్కడ చాలా శ్రేష్టమైన సంగతులను మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి యెహోషువకు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి. బాగా గమనించాలి. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యెహోషువతో? మోషే చనిపోయిన తర్వాత యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన సందేశమును లేకపోతే వారికి కావలసినటువంటి నాయకత్వాన్ని దేవుడు వారికి అనుగ్రహించడానికి దేవుడే యెహోషువను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. యెహోషువ దేవుని సన్నిధిలో ఎన్నిక చేయబడడానికి ముందుగా ఏం జరిగింది? శ్రద్ధగా విందాం. మోషే బ్రతికి ఉన్నప్పుడు ఏం జరిగింది? మోషే బ్రతికి ఉన్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో చాలా భక్తిపరుడు. మోషే గురించి చాలా విషయాలు చాలాసార్లు మీకు చెప్పాను. మోషే నమ్మకమైన వాడు, ప్రార్థనా పరుడు, భక్తిపరుడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి మంచి నాయకుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు? ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి, అనగా కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. చాలా సమస్యలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా గొప్ప కార్యాలు జరిగినాయి. అన్నిటినీ ఎదురించుకొని దేవుని సన్నిధిలో మోషే ఇశ్రాయేలు ప్రజలను
ఉన్నటువంటి ప్రజలు ఏనాడు కూడా మోషే మీద ప్రేమ చూపించినట్టు బైబిల్లో మనకు కనబడదు. ఎక్కడైనా సరే మీరు నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మీరు చదివితే మోషే మీద సణుకున్నట్టు, గునుగుకున్నట్టు, శోధించినట్లు, ఇబ్బంది పెట్టినట్లు, అసహించుకున్నట్లు మాత్రమే మనకు కనబడతారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఇంతగా చేస్తున్న మోషే ఎందుకు వారిని నడిపించాడు అంటే దేవుడు చెప్పాడు ఏమని? ఇదిగో నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఆ ప్రజలను నీవు పాలు తేనెలు ప్రవహించే దేశానికి అనగా కనాను దేశానికి నీవు తీసుకొని పోవాలి అనే ఒక మాటకు మాత్రమే ఆ మోషే లోబడి ఆ ప్రజలను నడిపించాడు. హల్లెలూయా. విన్నారా? వింటున్నారా మీరందరూ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మోషే అన్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించు అన్నాడు. అదే మోషేతో దేవుడు ఏమన్నాడు తెలుసు? ఒక రోజున ఇదిగో మోషే, నీవు ప్రార్థన చేయడానికి పర్వతం ఎక్కి నాకు ప్రార్థన చేయి అన్నాడు. ప్రభు ధనిలో ఆయన పర్వతం ఎక్కి ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడు, ఇదిగో ఈ పర్వతం నుండి ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ స్థలాన్ని నువ్వు చూడు అని అన్నాడు. ఆ స్థలాన్ని చూస్తే చక్కగా పచ్చని పంట పొలాలతో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను ప్రాంతం అక్కడ కనబడుతూ ఉన్నది కదా, ఆ కనబడుతున్నటువంటి ప్రాంతాన్ని నీవు చూడు అని అన్నాడు. మోషేకు ఆశ్చర్యం. ఏంటి మోషే ఎప్పుడైనా సరే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది చేయి, ఇది చేయి, అది జరిగించు, ఇది జరిగించు అని దేవుడు మోషేతో చెప్పడం మోషే అనేక సార్లు విన్నాడు. కానీ ఈసారి మాత్రం మోషేతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు ఆ పర్వతం ఎక్కి నువ్వు ఆ వైపు చూడు, అక్కడికి కనబడుతున్న ఆ కనాను దేశాన్ని చూడు. మోషేకు ఒక డౌట్ ఏంటిదో తెలుసా? దేవుడు కనాను దేశాన్ని చూడమనడం ఏంటి? దేవుడు నాతో చెప్పాడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నిన్ను తీసుకెళ్తానని అన్నాడు. నేను నిన్ను దాంట్లో అడుగు పెట్టానని చెప్పాడు కదా. మరి అడుగు పెట్టేటువంటి నేను ఎందుకు చూడాలి? చూడకూడదు కదా. అడుగు పెడితే సరిపోయేది కదా, అక్కడ సంచరించితే సరిపోయేది కదా అని తన మనసులో అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వు చూస్తున్న ఆ దేశం ఎంత చక్కగా ఉంది, ఎంత రమ్యంగా ఉంది. ఆ దేశాన్ని నువ్వు చూస్తున్నావు కదా, చూస్తున్న నీవు ఆ దేశంలో నీవు అడుగు పెట్టావు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చూస్తున్నటువంటి ఆ దేశంలో నీవు అడుగు పెట్టవు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఎందుకు అడుగు పెట్టాడు? మోషే పాపం చేశాడా? అది వేరే సంగతి అండి. మోషే తప్పు చేశాడా? అది వేరే సంగతి. ఎందుకు దేవుని యొక్క ఆలోచనని, ఎందుకు దేవుని యొక్క చిత్తమని ఆలోచన చేద్దాం. మోషేతో అన్నాడు, నీవు మాత్రం దానిలో ప్రవేశించవు, కానీ నీవు తోలుకొని వస్తున్నటువంటి ఆ ప్రజలలో ఉన్నటువంటి కాలేబు, యెహోషువ అని ఇద్దరు ఆ దేశంలో ప్రవేశం చేస్తారు. హల్లెలూయా. నాయనా కూర్చో, లైవ్ నడుస్తుంది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లైవ్ కొన్ని వందల మంది చూస్తారు. దేవునికి మహిమ. అందుకే జాగ్రత్తగా మీరు వినాలి. ఎక్కడైనా అమ్మా మోషేతో అన్నాడు, నీవు ప్రవేశించవు, నీవు అడుగు పెట్టవు అని చెప్పగానే మోషే హృదయంలో బాధ కలిగింది. అయితే మోషే యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, నేను ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాను, మోయాబు దేశం వరకు నేను నడిపించుకుంటూ వచ్చాను కదా, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన శోధనలు, ఎన్నో తెగుళ్లను నేను అనుభవిస్తూ ఎన్నో రకరకాలైనటువంటి ఇబ్బందులు గుండా మేము ప్రయాణం చేసి ఇంతవరకు వచ్చాం. అయితే నేను ప్రవేశించకపోతే ఎవరు ఆ ప్రజలను ఆ కనాను దేశానికి తీసుకెళ్తారు? మోషే హృదయంలో మెదులుతున్న ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే చనిపోక ముందు మీరు ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం చదివితే 33వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మనం చదివినట్లయితే మోషే
ఆయన మరణించక ముందు ప్రతి గోత్రాన్ని పిలిచాడు. ఇశ్రాయేలీయుల గోత్రాల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నాయకులను, ప్రజలను ఒక్కొక్క గోత్రము చొప్పున పిలిచి వారిని ఆశీర్వదించాడంట. హల్లెలూయా! వారిని ఆశీర్వదించాడు. అదే 32వ అధ్యాయం చివరి వచనంలో చదివితే దేవుడు మోషేతో చెప్పిన మాట ఇందాక నేను మీతో చెప్పాను కదా, నీవు చూస్తున్న దేశములో నీవు దానిలో ప్రవేశించవు, కేవలం నువ్వు చూస్తావన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా! 33వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు మనం చదివితే ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే దీవిస్తాడు. హల్లెలూయా! 33వ అధ్యాయంలోనికి మనం వెళితే అందరినీ దీవిస్తాడు. అందరినీ దీవించి చివరికి 34వ అధ్యాయంలో యెహోషువను కూడా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా! యెహోషువ గురించి ఈ రోజున కొన్ని విషయాలు మీ ముందు పంచుకోవడానికి, యెహోషువ రాకముందు ఏం జరిగిందో సంగతులు మీకు చెప్తున్నాను. యెహోషువను మోషే దీవిస్తాడు. దేవుడైనటువంటి యెహోవా మోషేతో అంటాడు, నీ తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యెహోషువ. హల్లెలూయా! యెహోషువ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడే విమోచకుడు. దేవుడే విమోచకుడు అనగా రక్షించువాడు అని అర్థం. ఈ యెహోషువ దేవుని సన్నిధిలో చక్కని భక్తి పడ్డండి. ఎంత మంచి భక్తి పడ్డంటే మోషేకు చాలా నమ్మకమైన వాడు. యెహోషువ గురించి మీరు బైబిల్లో మీరు చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? యెహోషువ గురించి. అందరూ ఒకసారి చెప్పండి, యెహోషువ. హల్లెలూయా! ఈ యెహోషువ చాలా మంచి భక్తిపరుడు. మోషేకు ఆ వెన్నంటి ఉండినటువంటి వ్యక్తి. మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉంటే మోషేతో పాటు ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. ప్రార్థనా పరుడు యెహోషువ, నమ్మకమైన వాడు యెహోషువ. ఈ యెహోషువకు దేవుని యొక్క సన్నిధిలో మోషే దీవించాడు. 34వ అధ్యాయం 9వ వచనం చదివితే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. హల్లెలూయా! మోషే చనిపోయాడు. ఈ మాటలు పలికిన తర్వాత మోషే చనిపోతాడు. మోషే చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి అంటే ఎవరు కావాలి? ఇప్పుడు యెహోషువ కావాలి. అందుకే ఈ యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే అక్కడ రాయబడి ఉందని మోషే పరిచారకుడు. ఎవరైనా యెహోషువ ఎవరి పరిచారకుడు? మోషే పరిచారకుడు. మోషే వెంబడి ఉన్నటువంటి వాడు. మోషే త్యాగం మోసాడు. మోషే పనులన్నీ చేశాడు. యెహోషువ మోషే ఎక్కడ ఉంటే యెహోషువ అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నిజంగా మనం ఆలోచన చేయాలి. యెహోషువ ఎంత త్యాగం కలిగిన వాడు ఆలోచించాలి. దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది ఆ తండ్రి సేవకుడైతే కుమారుడు సేవకుడు కావాలని కోరుకుంటాడు. కాబట్టి దేవుని చిత్తం, ఎవరు దేవుని పరిచర్య చేయాలో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా! మోషేకు కుమారుడు ఉన్నారు, మోషేకు భార్య ఉంది, మోషేకు కుటుంబం ఉంది. మరి మోషే కుటుంబంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకోవాలి కదా, అవునా కదా? మరి ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు? మోషే కుటుంబంలో పుట్టిన వారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి అర్హులు కారా? కానే కాదు. ఎందుకో తెలుసా? మోషే తర్వాత మోషేకు నమ్మకంగా ఉన్నటువంటి యెహోషువనే ఇశ్రాయేలు ప్రజలకు నడిపించడానికి అర్హుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! యెహోషువ గురించి మనం ఈ యొక్క మొదటి
యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ నీవు లేచి నీవు ఈ జనులందరినీ తీసుకొని యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశానికి నీవు వెళ్ళాలి. ఏ దేశం ఇస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు? కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి ఆ కనాను దేశాన్ని, ఆ ప్రజలను తీసుకుని వెళ్ళడానికి దేవుడు యెహోషువని అనుకున్నాడు. ఆమేన్. యెహోషువ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువతో దేవుడు ఒక 5 విషయాలు చెప్పాడు. ఈ 5 విషయాలను నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటి విషయం 6వ వచనం చదవండి. నేను నిన్ను విడువను. 5వ వచనం చదవండి. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యెహోషువతో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. అర్ధరాత్రి ఎవరైనా ఇంటికి వచ్చి మనం ఫలానా ప్రాంతానికి వెళ్ళొద్దామని చెప్పారని అనుకోండి, ఆ రాత్రి పూట వెళ్తావా? వెళ్ళవు. ఒంటరికి ఎక్కడికైనా వెళ్తావా? రాత్రి పూట 10 దాటిందంటే 9 దాటితే చాలు డోర్ పెట్టేసుకొని ఇంట్లోనే ఉంటాం. భయం కదా, అవునా కదా? ఎవరైనా మనకు తోడుంటేనే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తాం. ఇది మనం ఆలోచించేది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నా జీవితంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడు నీకు తోడై ఉన్నవాడు. కరువులో తోడై ఉంటాడు, కష్టంలో తోడై ఉంటాడు, వ్యాధిలో తోడై ఉంటాడు, సమస్యలో తోడై ఉంటాడు. చాలాసార్లు అంటాం, నాకు దేవుడు ఎందుకు తోడుగా లేడు, దేవుడు నన్ను ఎందుకు కాపాడటం లేదు, దేవుడు నన్ను ఎందుకు రక్షించడం లేదు. ఎన్నడూ కూడా క్రైస్తవ విశ్వాసంగా ఉన్న నీవు ఎన్నడూ ఈ మాట పలకొద్దు. ఇవేం పలకాలో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దానియేలుకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. శద్రకు అబేద్నెగోలు, దేవునికి స్తోత్రం. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారికి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ యెహోషువతో కూడా దేవుడు ఏమంటున్నాడు? నేను మోషేకు తోడై ఉన్నాను. ఎప్పుడెప్పుడు తోడై ఉన్నాడు? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైనికులు ఉన్నారు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీ కర్రను తీసి ఆ సముద్రం వైపు చాపు అన్నాడు. ఆ సముద్రం వైపు చాపు అనగానే ఆ సముద్రం వైపు చాపగానే ఆ సముద్రం ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్గం ఏర్పడింది. అప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోర్దాను నది దాటుతున్నప్పుడు యోర్దాను నది నిలిచిపోయింది. అప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆకలి వేసినప్పుడు అదే మోషే దేవునికి ప్రార్థన చేస్తే ఆ మోషే దేవుడి సన్నిధిలో దేవుని అడుగుతున్నప్పుడు మోషేకు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను తీసి ఆకాశం వైపెత్తు, ఆకాశం నుండి నేను మన్నను కురిపించి నీ ప్రజల యొక్క ఆకలిని నేను తీర్చేస్తాను. హల్లెలూయా. అప్పుడు తోడైన దేవుడు నీకు కూడా తోడై. బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవెన్నడూ కూడా చింతపడవద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అనారోగ్యంతో మనసు మీద పడి ఉంటే అయ్యో నన్ను ఎవ్వరు చూసేవారు లేరు. నిజమే, నిన్నెవ్వరు లోకంలో చూసేవారు లేరు, కానీ నీ ప్రాణాన్ని రక్షించి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నీకు జీవం పోసే దేవుడు నీకు
మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడై ఉంటాను. మోషే ఎంత ప్రార్థన చేశాడో నీవంత ప్రార్థించు. దేవునికి మహిమ. హల్లెలూయా. రెండవదిగా 6వ వచనం చదవండి ఒకసారి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? రెండవ మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. దేవునికి మహిమ. దేవుడు బిడ్డలారా, యెహోషువతో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు కూడా భయపడకు యెహోషువ. సమస్యను చూసి నువ్వు భయపడకు, ఇబ్బందిని చూసి నువ్వు భయపడకు, ఇశ్రాయేలు పెడుతున్న గందరగోళాన్ని చూసి, ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న ఆందోళనను చూసి నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యముగా ఉండు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మనం నీతిమంతులం, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారం. మన పాపములను, మన దోషములను ఆయన శిలువ మీద మోసాడు. మన పాప దోషములను క్షమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు కనుక మనము నీతిమంతులం. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. హల్లెలూయా. యేసుప్రభుని అనుకుంటారు కానీ కొంతమంది ధైర్యం ఉండదు, పిరిగితనమే ఉండదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. దేవునికి భయం. ఎవరైనా దయ్యం పట్టు వారు వచ్చేది అనుకోండి, వారు ప్రార్థన చేసేటప్పుడు ఆమె మన క్యాకేసింది అనుకోండి, విశ్వాస పరారైతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయం. భయం, ఆ దయ్యం, ఆ భూతం, ఆ పిశాచం, ఆ అపవిత్రాత్మ ఎక్కడ మిమ్మల్ని ఆవరిస్తుందో అని భయం. ప్రజలారా ఆలోచించాలి. మనం దేవుని ప్రజలం. దేవుడన్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచానని అన్నాడు. నీవు నా సొత్తు అని చెప్పాడు. దేవునికి మహిమ. మనం ఎవరి సొత్తు తెలుసా? దేవుని సొత్తు. ఏదైనా చేయాలంటే దేవుడే చేయాలి, మనుషులు కాదు. ఏదైనా జరిగించాలంటే దేవుడే జరిగించాలి, మనుషులు కాదు. ఏదైనా తీసేయాలంటే దేవుడే తీసేయాలి. ఏదైనా ఉంచాలన్నా దేవుడే ఉంచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ఇయ్యలేదు. ఎలాంటి ఆత్మను ఇచ్చాడు? ధైర్యము కలిగిన ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ధైర్యంగా ఉండాలి. మీకు నేను చాలా సార్లు చెప్పాను, మార్క్స్ వార్తలో ఒక సన్నివేశం ఉంటుంది. ఒక గుడి భిక్షకుడు యేసయ్య వెళ్ళిపోతా ఉంటే యేసయ్యని పిలుస్తా ఉంటాడు. ప్రభువా, ప్రభువా, నన్ను రక్షించు అని పిలుస్తూ ఉంటాడు. 8వ అధ్యాయంలో దేవునికి మహిమ 22వ వచనం నుండి మీరు చదివినట్లయితే అక్కడ బాగా అక్కడ గుడివాడు కనబడతాడు. ఆ గుడివాడు ప్రభుని పిలుస్తాడు. ప్రభుని పిలిచినప్పుడు ప్రభు దగ్గరికి వస్తాడు ఆయన. ప్రభు ఆయన యొక్క కన్నులకు బురదను పూసి, ఇదిగో నువ్వు కొరటికి వెళ్ళి దాన్ని కడుక్కోమని చెప్తాడు. కడుక్కోమని చెప్పగానే ఆ వ్యక్తి ఆ కన్నులు తెరవబడతాయి. ఆ కడుక్కోగానే కన్నులు తెరవబడగానే దేవుని స్తుతిస్తాడు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ధైర్యం. గుడ్డివాడు యేసు దగ్గరికి రావాలంటే ధైర్యం కావాలి. దేవునికి మహిమ. మన జీవితంలో కూడా మనం నీతిమంతులుగా ఉన్నాం, నీతిమంతులుగా జీవిస్తున్నాం కనుక మనం ధైర్యం కలిగి ఉండాలి. ఎవరిని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి? దేవుని బట్టి ధైర్యం కలిగి ఉండాలి. డబ్బులు ఉన్నాయని ధైర్యంతో ఉండకూడదు, అదొక రోజు పోతాయి. బంగారం ఉందని ధైర్యంతో ఉండకూడదు, ఎవరో ఒకరు దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. దేవుడు ఒక దానికి ఖర్చు అయిపోతుంది. ఆస్తులు ఉన్నాయని ధైర్యంగా ఉండకూడదు, ఎప్పుడో ఒక రోజు నీ ఆస్తిని ఎవడో ఒకడు కాజేస్తాడు. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండకూడదు. బట్టలు ఉన్నాయని, వస్త్రాలు ఉన్నాయని, మంచి భోజనాలు ఉన్నాయని, మంచి ఆస్తి పాస్తులు ఉన్నాయని నువ్వు ధైర్యంగా ఉండటానికి వీలు లేదు. నీవు ఎవరిని బట్టి ధైర్యపడాలో తెలుసా? నీ దేవుడైన యెహోవాను బట్టి. హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్పినట్టుగా యెహోషువతో కూడా చెప్తున్నాను, యెహోషువ నువ్వు ధైర్యం కలిగి ఉండు. మనం ధైర్యంగా ఉన్నామా? కష్టం రాగానే దిగాలను పడిపోతాం. అబ్బో, మనకి ఎంత పెద్ద కష్టం వచ్చింది,
నో, నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రోజు యుద్ధం వచ్చింది. ఒకరోజు యుద్ధం వచ్చింది. ఎర్ర సముద్రం దాటినప్పుడు యుద్ధం చేయలేదు. దాటిన తర్వాత కూడా యుద్ధం చేయలేదు. యోర్దాను దాటిన తర్వాత అమాలేకీయులు అనేటువంటి ఒక జనాంగం ఇశ్రాయేలు ప్రజలను ఓడించడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో యెహోషువ కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ అమాలేకీయులను ఏం చేశాడు? యుద్ధంలో జయించి వారిని ఓడించి యుద్ధంలో విజయాన్ని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీకు ఏ ఆయుధం నీ ముందట నిలవదు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి దేవుడు గారు వాక్యాన్ని వింటున్నారా? ఇక్కడ యెహోషువకు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ధైర్యముగా ఉండు, ధైర్యంగా ఉండు. ముందు జరగబోయే కార్యం చాలా గొప్పది. ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు కనాను దేశానికి తీసుకొని వెళ్ళాలి. ఇంకా కొద్ది దూరమే ఉన్నది. ఈ కొద్ది దూరములో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు నీకు రావచ్చు. అయితే నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ప్రజలను నడిపించాలి. 20 లక్షల మంది ప్రజలను నువ్వు నడిపించాలి. ఆ ప్రజలకు నీవు ఒక్కడివే నాయకుడవు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. నీవు ధైర్యం చెడిపోతే 20 లక్షల మంది ధైర్యాన్ని చెడిపోతారు. నువ్వు ధైర్యంగా ఉండాలి. బలపరుస్తున్నాడు దేవుడు. దేవుడు యెహోషువను బలపరుస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గములలో నేను వర్ధిల్ల చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోషువ ఏమంటున్నాడు? మూడవ మాట, దివారాత్రము ధర్మశాస్త్రమును నీవు ధ్యానించాలి. ఆమేన్. ఎంతమంది బైబిల్ చదువుతారు? కనీసం బైబిల్ చదవని వారు మీ దగ్గర ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఫోన్లు వచ్చినాయి కదా, రకరకాలైన ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లలో ఎంతమంది వాక్యం వింటారు? ఎంతమంది వాక్యం వింటారు? దేవునికి స్తోత్రం. ఎంతమంది వాక్యం చదువుతారు? దేవునికి మహిమ. కనీసం మీరు వాక్యం చదవకపోయినా వాక్యం వినండి. ఇక్కడ దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? అయ్యా యెహోషువ, నువ్వు వెళ్ళే మార్గంలో తప్పిపోకూడదనంటే, నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు క్షేమంగా ఆ స్థలానికి చేరాలంటే, నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో శ్రమలు, శోధనలు జయించాలంటే, ఇబ్బందులను నువ్వు ఎదిరించాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమును దివారాత్రము దానిని ఏం చేయాలి? ధ్యానించాలి. కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమని చెప్తాడో తెలుసా? మొదటి కీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా ధర్మశాస్త్రములో దివారాత్రము దానిని ధ్యానించువాడు అన్యుడా ధన్యుడా? చెప్పాలి నోరున్నవారు. అన్యుడా ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి ధ్యానించాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యాన్ని ధ్యానించాలి. ఈ రోజుల్లో ఒక రోజు కరెంట్ పోయింది అనుకోండి, మన వాళ్ళందరి ధ్యానం ఎక్కడ ఉంటుందంటే రాత్రి 7 గంటల నుండి 11 గంటల దాకా వచ్చి సీరియల్ మీదనే ధ్యానం ఉంటుంది. దేని మీద ఉంటుంది? సీరియల్ మీదనే ధ్యానం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ రోజు కరెంట్ లేదు. కరెంట్ లేకపోయేసరికి అంటే కరెంట్ ఉన్న వారికి ఫోన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏం జరుగుతుంది? ఎవరు వచ్చారు? అప్పుడేం జరుగుతుంది? ఏమన్నారు? ఎట్లన్నారు? ఏమి జరిగింది? చూడండి, వారి ధ్యానం అంతా దేని మీద ఉంది? సీరియల్ మీద ఉంది. దేవుని స్తోత్రం. కొంతమంది ధ్యానం పని మీద ఉంటుంది. వారు తిండి తినరు, స్నానం చేయరు, బట్టలు కట్టుకోరు,
ఉన్న బట్టల మీదనే పనిచేస్తూనే ఉంటారు 24 గంటలు. ఇంకా కొంతమంది ధ్యానం దేని మీద ఉంటుందో తెలుసా? భోజనం మీదనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏం వండుకొని తినాలి, ఎప్పుడెప్పుడు ఏది తెచ్చుకోవాలి, ఏది తీసుకొచ్చుకొని ఎలాంటి వెరైటీ కర్రీలు చేసుకోవాలి అని ధ్యానం ఉంటుంది కొంతమంది. ఇంకా కొంతమందికి ప్రయాణాలు చేసే ధ్యానం ఉంటుంది. ఏం ధ్యానం? ప్రయాణాలు చేసే ధ్యానం. ఈరోజు ఏ ఊరికి వెళ్దాం, సాయంత్రం ఏ ఊరికి వెళ్దాం, రేపు పొద్దున ఏ ఊరికి వెళ్దాం, రేపు సాయంత్రం ఏ ఊరికి వెళ్దాం అంటే మీరు ధ్యానం అంటే తిరుగుడు మీద ధ్యానం. ఇంటున్నారా అయ్యారా? తిరుగుడు మీద ధ్యానం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ధ్యానం చేస్తారు. యెహోషువకు దేవుడు అది చేయమని చెప్తలేడు. యెహోషువకు దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవు వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే, చక్కగా నడుచుకోవాలంటే దేవుని ధర్మశాస్త్రమును నీవు ధ్యానించు. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చేస్తావు తెలుసా? దేవుని వాక్యము నీ పాదములకు దీపం. ఏమండి? నీ పాదములకు దీపం. దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది. దేవుని వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను, దుఃఖమును తొలగించి నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం ధ్యానిస్తే నీ బ్రతుకులో మార్పు కలుగుతుంది. ఆమేన్. చెప్పాలందరూ హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానిస్తే నీ కుటుంబం మారుతుంది. దేవునికి మహిమ. ప్రతిరోజు వాక్యం చదవగలిగిన వారు రోజుకు ఒక 5 అధ్యాయం చదవండి. రోజుకు ఒక 5 అధ్యాయం. నువ్వు మొబైల్లోనే చదువు, లేకపోతే బైబిల్ గ్రంథం ద్వారానే చదువు. మొత్తానికి 5 అధ్యాయం చదువు. ఒకవేళ సెల్ ఫోన్ ఉన్నవారు మీరు ఆ సెల్ ఫోన్ లో మీరు యూట్యూబ్ లో నొక్కితే ఏమొస్తుందో తెలుసా? ఆడియో బైబుల్ రీడింగ్ అని వస్తుంది. ఆ వాక్యాన్ని మీరు వచ్చారనుకోండి, అది వాక్యం చదువుతూనే ఉంటుంది, నువ్వు వింటూనే ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి చూడండి, మనం అవి చూడండి. దేవుని స్తోత్రం. వేరే చూస్తాం. దేవునికి మహిమ. దేవుని స్తోత్రం. అగ్గి పులబట్టి నిప్పండించడం అవి చూస్తాం. దేవునికి మహిమ. కొన్ని మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. నిజమే, దేవుని వాక్యానికి ఇవ్వలేని ప్రాధాన్యత నువ్వు ఇంకా దేనికైనా ఇస్తే అది నీ దగ్గర నుండి దూరం అయిపోతుంది. నీ దగ్గర నుండి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. కొన్నిసార్లు మన పిల్లలను ఎక్కువ చూస్తాం, వాక్యాన్ని తక్కువ చూస్తాం. నో, దేవుడు అంటున్నాడు యెహోషువతో, యెహోషువా నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే, చక్కగా నువ్వు నడుచుకోవాలంటే, చక్కగా నువ్వు జీవించాలంటే నీ ప్రవర్తనలోను నువ్వు నీ ప్రజలను తీసుకుని వెళ్తున్నా ఈ ప్రజల యొక్క జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి బిడ్డలారా. వాక్యం. మూడవదిగా యెహోషువతో దేవుడు అంటున్నాడు వాక్యాన్ని ధ్యానించు. నాలుగవదిగా దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చదువుదాం. 4వదిగా 7వ వచనం ఒకసారి చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం అంతటిని నీవు చేసి చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమని చెప్తున్నాడు యెహోషువతోని? యెహోషువా, నీవు చక్కగా ప్రవర్తించడమే కాదు, నీవు నడుస్తున్న మార్గములో కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగి పోకూడదు. చాలా మంది దేవుని నమ్ముకొని తొలగిపోయిన వారు చాలా మంది మనం చూస్తున్నాం కదండి. దేవుని స్తోత్రం. నేను ఈ మధ్య కాలంలో వాట్సాప్ స్టేటస్ చూస్తుంటే
ఒక భక్తి కలిగిన కుటుంబం విగ్రహారాధన చేస్తుంది. ఒక భక్తి కలిగిన కుటుంబం విగ్రహారాధన చేస్తుంది. నేను బాధపడ్డాను చూసి, ఏంటి ప్రభువా, ఇంత మంచి భక్తి కలిగిన కుటుంబం ఎందుకు ఈ పూజలు లేకపోతే ఈ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నాను అంటే, వారు దేవుని నుండి ఏమైపోయారు? తొలగిపోయారు. ఏమైపోయారు నాన్న? ఏమైపోయారమ్మా? తొలగిపోయారు. దేవుడు ఏమంటున్నాడు యెహోషువకు, నువ్వు కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగిపోకూడదు, నేను చూపించిన మార్గంలోనే నీవు నడవాలి, నేను చెప్పిన మార్గంలోనే నీవు నడవాలి. నిజమే, యెహోషువతో దేవుడు చెప్పినట్టు ఈ రోజున దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. దేవుడు చూపించిన మార్గంలోనే నీవు నడుచుకో. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు చూపించే మార్గంలోనే నువ్వు నడిచినప్పుడు నీకేం కలుగుతుందో తెలుసా? దేవుని నుండి నీవు తొలగిపోవు. ఏమి కావు? తొలగిపో. దేవునికి స్తోత్రం. ఒక్క పూట పూటి భోజనం కోసం ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక పూట భోజనం కోసమే తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన యొక్క పవిత్రతను, తన పరిశుద్ధతను చాలా మంది పోగొట్టుకుంటున్నారు. చాలా బాధ అనిపించింది. భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తే చనిపోతున్న బాబు బ్రతికాడు, ఆరోగ్యము దేవుడు బాగు చేశాడు. విశ్వాసం లేని వారు హృదయాలు విశ్వాసం పుట్టించాడు. కానీ ఈ రోజున వారు ఏమయ్యారు? దేవుని నుండి తొలగిపోయారు. నీవు తొలగిపోకూడదు. నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. బైబిల్ అంటుంది, నీవు నిలిచి ఉండు అని చెప్తుంది. నా మార్గంలో నీవు నిలిచి ఉండు అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. 4వ మాట యెహోషువతో దేవుడు చెప్తున్న మాట, నా మార్గము నుండి నీవు తొలగిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. నమ్మకొచ్చినట్టుంది. హల్లెలూయా. 5వ మాట 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యమును చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోనండి. ఏమని చెప్తున్నాడు దేవుడు? యెహోషువతో దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి, ఏమని తెలుసా? రేపు నేను అద్భుతం చేయబోతున్నాను, రేపు గొప్ప కార్యం చేయబోతున్నాను, రేపు బలమైన కార్యం చేయబోతున్నాను. ఆ బలమైన కార్యం, అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరగాలి అంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు జరిగించాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసుకోవాలి? తమ్మును తాము పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, పరిశుద్ధులుగా ఉండటమే నా చిత్తం. ఏమండి? పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. పరిశుద్ధం అంటే ఏంటిది? లోపల పాపం ఉంచుకొని పైకి భక్తిపరుగా ఉండటం పరిశుద్ధం కాదు. లోపల పరిశుద్ధం చేసుకోవాలి. లోపల పాపాన్ని తీసేసుకోవాలి, ఆ క్రోధాన్ని తీసేసుకోవాలి, ఆ వ్యాధులను తీసేసుకోవాలి, ఆ అసూయను తీసేసుకోవాలి. దేవునికి ఇష్టము గాని ప్రతి కార్యమును తీసివేసుకొని నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఇలాగ పరిశుద్ధపరచుకుంటాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించి నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన రక్తాన్ని నీ మీద ధారపోసి నేను పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు కనుక యేసు రక్తము ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధపరచబడాలి. మందికి అందరికీ నీతి సూత్రాలు చెప్తూ నువ్వు తప్పుడు పనులు చేసినావు అనుకో, అది పరిశుద్ధత అంటారా?
మాట్లాడలేదు మీరు అందరు మా పరిస్థితి మీరు అలా ఉన్నారేంటి కాదు కదా మీరు మంచోళ్ళు లోపలంతా తప్పుడు దాని ఉంచుకొని బయటి వారికి మంచి మాటలు చెప్తున్నామనుకో అది పరిశుద్ధతనా కాదు. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? లోపల ఏదైతే ఆ పాపమున్నదో తీసేసుకొని నిన్ను నేను పవిత్రపరుచుకొని నువ్వు పరిశుద్ధమైనది బోధించు ప్రకటించు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ నువ్వు చెప్పు, రేపు నేను అద్భుతం చేయబోతున్నాను, వారు పరిశుద్ధపరచబడాలి. ఎందుకు? వారికి ఇవ్వబోయే దేశం కనాను దేశం. ఆ దేశంలో ఈ ప్రజలు నివసించాలి, ఆ దేశంలో ఈ ప్రజలు ఉండాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనం పరిశుద్ధంగా ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? మన మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? మనం చేసుకున్న పనులు పరిశుద్ధంగా ఉన్నాయా? ఆలోచన చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధపరచుకోనండి. పరిశుద్ధత అందరికీ ఉందండి. ఎవరైతే దేవుని యథార్థంగా సేవిస్తారో వారికే పరిశుద్ధత ఉంటుంది. ఎవరైనా నేను తిట్టారనుకోండి, నువ్వు ఎదురుగా తిట్టకూడదు. ఎందుకో తెలుసా? వారు తిట్టడం వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది. అలా పరిశుద్ధతలో నీకు మార్చబడతావు. వారు పాపం చేశారు, నేను కూడా పాపం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నీవు ఒప్పుకుంటావేమో కానీ దేవుడు ఒప్పుకోడు. ఎలా ఒప్పుకుంటాడు? దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? లేవికాండం 11:26 అంటాడు, ఏమని తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధంగా. నేను హోలీ, నేను పరిశుద్ధత కలిగిన వాడను, మీరు కూడా పరిశుద్ధంగా. ఆలోచన చేయాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఇష్టడై ఉండట పరిశుద్ధతనే లేదు. దేవుడికి నేను అంటే ఇష్టమని ఎట్లా చెప్తాను? దావీదు గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదుని చూసి ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ మనుషుడు కనబడుతున్నాడు కదా, ఈ మనుషుడు దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించారు. ఈయనను నేను చూసినప్పుడు ఈయన హృదయం నా హృదయం ఒకటిగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు నిన్ను చూసినప్పుడు అలాగే చెప్పాలి. ప్రభు నిన్ను చూసినప్పుడు అలాగే చెప్పాలి. నీ హృదయం ఆయన హృదయం ఒకటిగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, పరిశుద్ధపరచుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 5 విషయాలు యెహోషువ కలిగి ఉన్నాడు. యెహోషువ చాలా మంచి భక్తి పరుడండి. 6వ విషయం ఏంటో తెలుసా? 6వ విషయము, యెహోషువ దేవుని సన్నిధి కలిగిన వాడు. దేవుని సన్నిధి కలిగిన వాడు అనగా ప్రార్థనా పరుడు. దేవుని మందసమును కలిగిన వాడు, ప్రార్థనా పరుడు యెహోషువ. యెహోషువ గ్రంథంలో మనం చదివితే 21 రాజులను ఆయన జయించాడంట. ఎంతమంది రాజులు? 21 రాజులను ఆయన జయించాడు. ఇట్స్ వండర్ఫుల్. అది గొప్ప విషయం. కానీ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. 5 విషయాలు. మొదటిది చెప్పాలి. మొదటిది మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. 2వ విషయం, ధైర్యముగా ఉండము. నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు రావచ్చు. దేవుని విలువకు ధైర్యంగా ఉండు. 3వది, యెహోవా ధర్మశాస్త్రమును నీవు ధ్యానించాలి. ఎప్పుడు వారానికి వస్తారా? క్రిస్మస్ వస్తారా? కాదు. దివారాత్రము ప్రతిరోజు నువ్వు దాన్ని ధ్యానించాలి. నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, రోజు
ఈ బైబిల్ తీసుకొని బైబిల్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఒక్కొక్క పేజీని తిప్పుతూ ప్రభువా ఇందులో ఉన్న వాక్యాలు వాగ్దానాలు నువ్వు నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. చదువురాకపోయిన పర్వాలేదు, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. 4వది. 5వది దేవునికి స్తోత్రం. 4వది దేవుని మార్గము నుండి నీవు తొలగిపోకూడదు. ఏం కాకూడదమ్మా? తొలగిపోకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవునికి మహిమ, దయ్యం పట్టిన వారు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి వస్తే, చేయించుకోవడానికి వస్తే ప్రార్థన గురించి మర్చిపోయి అక్కడికి వెళ్తే బాగుపడతావు, ఇక్కడికి వెళ్తే బాగుపడతావు, అది చేస్తే బాగుపడతావు, ఇది చేస్తే బాగుపడతావు. నో, నువ్వు దేవుని బిడ్డవు కనుక నువ్వేం చెప్పాలో తెలుసా, నువ్వేం చేయాలో తెలుసా? దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పవలసింది దేవుని మార్గంలో నీవు నడువు. తొలగిపో. ఎవరినో బట్టి నీ విశ్వాసాన్ని తొలగించుకో. ఎవరినో బట్టి నీ విశ్వాసాన్ని పడగొట్టుకోదు. దేవుని వాక్యం అంటుంది, యెహోషువతో దేవుడు అన్నాడు 4వ మాట ఏంటో తెలుసా? నా మార్గం నుండి నీవు తొలగిపోకు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వది నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఈ రోజున మీకు కూడా ఈ మాటలు ప్రభు చెప్తున్నాడు. ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, దేవుని మార్గం నుండి తొలగిపోకు. దేవుడు మోసేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాడు. ధైర్యం కలిగి ఉండు, వాక్యాన్ని ధ్యానించి. మోసేకు ఏ విధంగా సాయం చేశాడో యెహోషువకు కూడా అదే విధంగా దేవుడు సాయం చేశాడు. యెహోషువకు ఏ విధంగా సహాయం చేశాడో ఈ రోజున ఈ క్షణమున వాక్యం వింటున్న నీకు కూడా అదే విధంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే మాటలు దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నా జీవితం నీ చేతిలో ఉన్నది తండ్రి. ఇది నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా, నీ వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడు. ఆనాడు యెహోషువకు ధైర్యపరిచిన దేవా నన్ను ధైర్యపరిచి రోజు, ఆనాడు యెహోషువకు తోడైన దేవా నాకు తోడై ఉండు. ఆనాడు యెహోషువకు చెప్పావు, దివారాత్రము నా వాక్యము ధ్యానించనన్నావు. ఈ రోజున నాకు కూడా జ్ఞాపకం చేస్తాను. నీ వాక్యము వెలుగులో నన్ను నడిపించు. నీ వాక్యము నా హృదయంలో పనిచేయి. నీ వాక్యము చేత నన్ను తటస్థించు. నీ వాక్యము నన్ను తాకునుగాక. హల్లెలూయా. ప్రార్థించుదాం. దేవుని మార్గం నుండి తొలగిపోకు. దేవుని మార్గం నుండి తొలగిపోకు అమ్మా. దేవుని మార్గంలోనే ఉండు. 5వది పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించు. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించు. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించి, అయ్యా నాలో ఏ పాపమును తీసివేయి. ప్రభు దగ్గర ఒక సమర్పణ, ఒక మంచి సమర్పణ కలిగి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటాం. ఈ కృపతో మమ్మల్ని నింపుమని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి విడుదల, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు మీరు కలిగించును. యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి ఉందాం. ప్రార్థనా పూర్వక